హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. కొన్నిసార్లు సిగ్గు కారణంగా కొంతమంది జీవితంలో కొన్ని ముఖ్యమైన విషయాలని సరిగ్గా పూర్తి చేయలేరు. ఇలాంటి చోట్ల మాత్రం సిగ్గుపడకూడదు. తర్వాత మీరే పశ్చాత్తాపపడాలని చాణక్యుడు అన్నారు. మరి ఆచార్య చాణక్యుడు ఈ 4 చోట్ల సిగ్గుపడకూడదని, ఇక్కడ సిగ్గుపడితే ఇబ్బందులు ఎదుర్కోవాలని, ఆ తర్వాత పశ్చాత్తాపపడాలని ఆయన చాణక్య నీతి శాస్త్రంలో అయితే మనకి తెలిపారు. అయితే చదువుని పొందడం జీవితంలో చాలా అవసరం. ప్రతి వ్యక్తులు ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది. అయితే ఎదుటి వ్యక్తితో పోల్చుకుంటూ వాళ్ళకంటే మీరు తక్కువ అనుకుంటే చదువుకునే అవకాశం లేకుండా పోతుంది. గుర్తుపెట్టుకోండి. ఇక చదువు ఎక్కడ ఎలా అభ్యసించినా కూడా సిగ్గుపడకూడదు. తర్వాత మీరే అవకాశాలు లేక పశ్చాత్తాపపడాల్సి ఉంటుంది. అర్థమైంది కదండి? ఇక రెండవది, ఆహార విషయంలో కూడా సిగ్గుపడకూడదు. ఆహారం తినకుండా ఉంటే మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకున్నట్లు. ఎందుకు అంటే ఆకలితో ఉన్న వ్యక్తి తనపై తాను తక్కువ నియంత్రణ కలిగి ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, ఆకలిని చంపుకోకుండా సంపూర్ణంగా భోజనం చెయ్యాలి. అయితే చాలాసార్లు జీవితంలో సిగ్గుపడడం వలన చెప్పాలనుకున్న విషయాలు చెప్పలేకపోతుంటారు. తర్వాత సమయం దాటిపోతుంది. అప్పుడు కూడా పశ్చాత్తాపపడాల్సి ఉంటుంది. ఇక డబ్బు విషయంలో కూడా సిగ్గుపడకూడదు. డబ్బు ప్రతి ఒక్కరికి ఎప్పుడూ ఉపయోగపడే వస్తువు. కాబట్టి ఎవరైనా కూడా మీ దగ్గర డబ్బు అప్పుగా తీసుకుంటే అడగడానికి మొహమాటం అస్సలు పడొద్దు. అలా మొహమాట పడ్డారు అంటే మీరే ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి. సో అర్థమైంది కదండి? ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఇప్పటికీ కూడా చాణక్యులు గారు చెప్పిన నీతి శాస్త్రాలని, ఆయన చెప్పిన నీతి సూక్తులని చాలామంది పాటించేవాళ్ళు, వినేవాళ్ళు కూడా చాలామందే ఉంటారు. మరి ఇవాల్టి వీడియోలో అయితే ఈ 4 చోట్ల ఎప్పుడూ కూడా సిగ్గుపడకూడదు అని ఆయన నీతి శాస్త్రంలో ఈ విధంగా మొదట చదువు, తిండి, అప్పు తీసుకున్న వాళ్ళ దగ్గర ఈ విధంగా ఎక్కడా కూడా మీరు సిగ్గుపడకూడదు అని అయితే చెప్పడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ కోట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.